హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఐబీపీఎస్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇప్పుడు ఈ 11 బ్యాంకులలో క్లర్క్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఈ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒక ఎస్బీఐ తప్ప మిగతా బ్యాంకులన్నీ కూడా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ని ఎలా చేసుకుంటారు అంటే ఐబీపీఎస్ అనే ఒక సంస్థకైతే అప్పగించి చేసుకుంటారు. అంటే ఇటువరకు ఏ బ్యాంకు ఆ బ్యాంకు నోటిఫికేషన్ ఇచ్చేది, వాళ్ళే నియామకం చేసుకునేది. కానీ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐ తప్ప మిగతా 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వాళ్ళ యొక్క నియామకాన్ని ఐబీపీఎస్ అనే సంస్థకైతే అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఈ 11 బ్యాంకులలో క్లర్క్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఐబీపీఎస్ అనేది ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఐబీపీఎస్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఈ ఐబీపీఎస్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పుడు తెలుసుకుందాం. ఐబీపీఎస్ యొక్క మూలాలు ఎప్పుడు పడ్డాయంటే 1975లో దీని యొక్క మూలాలు పడ్డాయి. 1975లో ఎన్ఐబిఎం అనే ఒక సంస్థ ఉంది. ఎన్ఐబిఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ కింద పిఎస్ఎస్ఎస్ అంటే పర్సనల్ సెలక్షన్ సర్వీసెస్ అనే ఒక విభాగం ఉండేది. ఈ పిఎస్ఎస్ఎస్ అనే విభాగం 1970 సంవత్సరంలో ఉద్యోగ నియామకాలు చేపట్టేది. ఈ పిఎస్ఎస్ అనేది ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడుతున్న ఉద్దేశంతో దీనికంటూ మరిన్ని అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ది పిఎస్ఎస్ అనే సంస్థను అయితే విస్తరించడం జరిగింది. విస్తరించి ఏం చేశారంటే ఈ 1975లో ఏర్పాటైన ఈ పిఎస్ఎస్ సంస్థను కాస్త 1984కు వచ్చేసరికి ఐబీపీఎస్కి అయితే రూపాంతరం చెందారు. మరి ఇంతకీ ఐబీపీఎస్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే యాక్చువల్గా ఏ బ్యాంకు ఆ బ్యాంకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకం చేపట్టాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. దానితో పాటు అవకతవకలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి ఒక్క బ్యాంకుకు అప్లికేషన్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా ఒకే ఎంట్రన్స్ ద్వారా ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఐబీపీఎస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 11,043 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 11,043 ఖాళీలు ఏ బ్యాంకుల్లో ఉన్నాయంటే మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు అని చెప్పుకున్నాగా ఆ 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏంటి అంటే ఒకటి కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధు బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ 11 బ్యాంకులలో 11,043 పోస్టులు ఉన్నాయి. ఈ 11 బ్యాంకులు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోను మన తెలంగాణలోను మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 191 ఖాళీలు ఉన్నాయి. అదే ఏపీకి వచ్చేసరికి 186 ఖాళీలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఈ 11 బ్యాంకులలో మొత్తం ఖాళీలు వచ్చేసేమో 11,043 ఖాళీలు ఉంటే మన తెలంగాణలోను మన ఆంధ్రప్రదేశ్లోను ఇందులో కెనరా బ్యాంక్ ఉంటుంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంటుంది, యూకో బ్యాంక్ ఉంటుంది, అన్ని బ్యాంకులు ఉంటాయి. ఈ అన్ని బ్యాంకులలో కలిసి మన తెలంగాణలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 191 ఖాళీలు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 186 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 11,043 పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే ఆగస్టు 1, 2026 నుండి ప్రారంభమై ఆగస్టు 21, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే భారతదేశ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నేపాల్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. భూటాన్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఆగస్టు 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు.
మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఓబీసీ నాన్ క్రిమిలియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి సర్వీస్ పీరియడ్తో పాటు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫై అయితే చాలండి. మరి ఎనీ డిగ్రీ క్వాలిఫై అయితే చాలా, పర్సంటేజ్ కూడా కావాలా అంటే పర్సంటేజ్ అవసరం లేదండి. మీరు డిగ్రీ క్వాలిఫై అయితే చాలు. డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది ఎలా అంటే మీకు 10వ తరగతిలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి, లేదా మీరు ఎంఎస్ ఆఫీస్ అనే కోర్సు నేర్చుకొనైనా ఉండాలి, లేదా C+ అనే కోర్సు నేర్చుకొనైనా ఉండాలి, లేదా టాలీ అయినా నేర్చుకొని ఉండాలి. మరి ఇవి అప్లికేషన్ చేయడానికంటే ముందే ఉండాలా అంటే అవసరం లేదండి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇటువంటి ఏం అవసరం లేదు. కాకపోతే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోతారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా కంప్యూటర్ సంబంధించిన ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రం అవసరం లేదు. కాబట్టి డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరికైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ కాదండి, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి కేవలం 175 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అండి. అంటే అప్లికేషన్ ఫీజు లేదు, కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి దీనికి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కాకుండా మిగతా ఏ కేటగిరీ వాళ్ళైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 850 రూపాయలు. అంటే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకు వీళ్ళకు వచ్చేసి 850 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉన్నదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, రెండో దశలో వచ్చేసి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అయిపోయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే స్థానిక భాష పరీక్ష అని అర్థం. అంటే మీరు మెరిట్ సాధించిన తర్వాత ఆ స్థానిక భాష పరీక్షలో ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఒకవేళ మీరు స్థానిక భాష పరీక్షలో క్వాలిఫై కాకుంటే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక అయితే చేయరు. ఒకవేళ స్థానిక భాష పరీక్ష ఎవరెవరు రాయాలా, ఎవరెవరు రాయొద్దు? ఎవరెవరు రాయాలంటే మీ స్థానిక భాష ఏదైతే ఉందో, ఉదాహరణకి మన తెలంగాణ తీసుకుందాం. మన తెలంగాణలో స్థానిక భాష ఏది ఉంది? తెలుగు ఉంది. ఈ తెలుగు అనేది 10వ తరగతిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు ఈ స్థానిక భాష పరీక్షను రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 10వ తరగతిలో తెలుగు అనేది సబ్జెక్టుగా లేకపోతే మీరు ఖచ్చితంగా ఈ స్థానిక భాష పరీక్షను అయితే రాయాలి. ఎంపిక అనేది 3 దశలని చెప్పుకున్నాం. మొదటి దశ వచ్చేసి ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు అయితే వీళ్ళైతే కన్సిడర్ చేయరు, అంటే లెక్కించరు. కేవలం మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేస్తారు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశలని చెప్పుకున్నాం. అందులో మొదటి దశ అయిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్కు 100 మార్కులకు కేటాయించిన సమయం ఎంత అంటే 60 నిమిషాలు. మరి ఓవరాల్గా చేయవచ్చా, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ చేయవచ్చా అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఖచ్చితంగా చేయాలండి. మరి ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మొత్తం క్వశ్చన్స్ 30, మొత్తం మార్క్స్ వచ్చేసి 30. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ 35, మొత్తం మార్క్స్ వచ్చేసి 35. అదే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 35, మొత్తం మార్క్స్ వచ్చేసి 35. అంటే 100 క్వశ్చన్స్ 100 మార్కులు. దీనికి కేటాయించిన సమయం 60 నిమిషాలు. మరి ప్రిలిమ్స్ అనేది సెక్షనల్ కటాపా, ఓవరాల్ కటాపా అంటే సెక్షనల్ కటాప్ అండి. సెక్షనల్ కటాప్ అంటే ఏమీ లేదండి, ఈ ఐబీపీఎస్ వాళ్ళు ఎంతైతే కటాప్గా నిర్ణయిస్తారో ఆ కటాప్ మార్కులు మీకు ఖచ్చితంగా రావాలి. ఉదాహరణకి ఇంగ్లీష్ లాంగ్వేజే తీసుకుందాం. ఇందులో 30 మార్కులు మొత్తం. ఈ 30 మార్కులో ఐబీపీఎస్ వాళ్ళు 12 మార్కులు కేటాయించారు అనుకుందాం. దేనికి? కటాప్కి. అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా 12 మార్కులు రావాలి.
ఒకవేళ మీకు ఇంగ్లీష్లో 12 మార్కులు రాలేదు, 10 మార్కులే వచ్చినాయి. ఈ న్యూమరికల్ ఎబిలిటీలోను ఈ రీజనింగ్ ఎబిలిటీలోను ఎంతెంత వచ్చినాయంటే ఇల్లొక 30 ఇల్లొక 30 వచ్చినాయి అనుకుందాం. 35కు 35కు అంటే మొత్తం ఎంత అయినాయి? ఈ 60 ఈ 10 అంటే 70 మార్కులు వచ్చినాయి. మరి 70 మార్కులు వస్తే నువ్వు టాప్ పొజిషన్లో ఉంటావు కదా, మరి నిన్ను మెయిన్స్కి ఎంపిక చేయరా అంటే చెయ్యరండి. ఎందుకు చేయరు? ఎందుకు చేయరంటే ఖచ్చితంగా ఐబీపీఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ప్రతి సెక్షన్లో కూడా క్వాలిఫై కావాలి, ఒక సెక్షన్లో క్వాలిఫై కాకుండా మెరిట్ మార్కులు వచ్చినా కానీ మిమ్మల్ని అయితే ఎంపిక చేయమని చెప్పేసి ఈ ఐబీపీఎస్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొన్నారు. అంటే ఖచ్చితంగా మీరు సెక్షనల్ కటాప్ అయితే రావాలి. ఈ సెక్షనల్ కటాపులు వచ్చి తర్వాత ఓవరాల్గా ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళని మాత్రమే మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎంత ఉంటుందంటే 0.25 అంటే 4 క్వశ్చన్లు తప్పైతే మీరైతే ఒక మార్కుని అయితే కోల్పోతారు. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పుకున్నాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి మెయిన్స్కి అయితే ఎంపిక చేస్తారు. మరి మెయిన్స్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే అండి. మరి దీనికి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మరి దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఎన్ని, మొత్తం మార్క్స్ ఎన్ని? మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మొత్తం మార్క్స్ వచ్చేసి 200 మార్కులు. దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 125 నిమిషాలు. మరి మెయిన్స్ సంబంధించి కూడా సెక్షనల్ కటాపా, ఓవరాల్ కటాపా అంటే మెయిన్స్ సంబంధించి కూడా సెక్షనల్ కటాప్ అయితే ఉందండి. సెక్షనల్ కటాప్తో పాటు ఓవరాల్గా ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళనే ఈ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ మెయిన్స్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎంత ఉంటుందంటే 0.25 అయితే నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు 4 క్వశ్చన్లు తప్పు చేస్తే మీరైతే ఒక మార్కులు అయితే కోల్పోతారు. మరి ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఉంటుందంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్లోనూ ఉంటుంది, హిందీలోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. అంటే 3 లాంగ్వేజ్లు కూడా డిస్ప్లే అవుతాయండి. మనం ఏ లాంగ్వేజ్ అయితే ఎంపిక చేసుకుంటామో ఆ లాంగ్వేజ్లో మీకైతే ప్రశ్నపత్రం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పుకున్నాం. రెండో దశ వచ్చేసి మెయిన్స్ అని చెప్పుకున్నాం. మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే అనంతపూర్, చీరాల, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం వీటినైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అయితే సెంటర్గా ఇవ్వడం జరిగింది. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఈ 4టిని మాత్రమే మెయిన్స్కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాదు, కరీంనగరు, ఖమ్మము, వరంగల్ ఈ 4టిని అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు సెంటర్గా అయితే ఇవ్వడం జరిగింది. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3టిని అయితే మెయిన్స్కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 2026లో ఉండొచ్చండి. అదే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 2026లో ఉండొచ్చు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.